హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జైన్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఇవాళైతే మీ ముందుకి సరికొత్త ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. సో మనకైతే ఇవాళ సిబిఎస్ఈ బోర్డ్ నుంచి చాలా మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మిమ్మల్ని అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఎలాంటి టెంపరీ జాబ్స్ అయితే కాదు, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. సో ఇంటర్ చదివినా, ఎలాంటి డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా మీరైతే ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. మీరు కేవలం ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది, మీరైతే అప్లై చేయొచ్చు అనమాట. మనకి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. మీరు బీఎస్సీ, బీకామ్, బీటెక్, బీఏ, బీబీఏ, ఎల్ఎల్బి ఎలాంటి డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ 75,000 వరకు అయితే మీకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది గ్రూప్ ఏ ఉద్యోగాలకి. అలాగే గ్రూప్ సి ఉద్యోగాలకి అయితే 36,000 దాకా అయితే ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటున్నారో, జాబ్ పొందాలనుకుంటున్నారో, సో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే ఆన్లైన్లో అయితే అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్, కామెంట్ బాక్స్లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ బోర్డు నుంచి అయితే మనకి ఈ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఎలాంటి టెంపరీ జాబ్స్ అయితే కాదు, ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ సూపరింటెండెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి. సో ఇక్కడ మీరైతే ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే మనకి అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి 2 జనవరి 2025 అంటే ఇవాళ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోవడం జరిగింది. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా చివరి వరకు చూడండి. సో చివరి వరకు చూసి మాత్రమే అయితే అప్లై చేయండి. మీకు ఇక్కడ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్కి మీకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వీటికి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి అయితే ఇంకా 5 years ఎక్స్ట్రా ఉంటుంది. తర్వాత ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి 10 years అయితే ఎక్స్ట్రా అయితే ఉంటుంది అనమాట. సో రిక్రూట్మెంట్ రూల్స్ అయితే చూసినట్లయితే సూపరింటెండెంట్ పోస్ట్ కి అయితే మీరు ఎలాంటి బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా మీరైతే జాబ్స్ కి అప్లై చేయొచ్చు. మీకు జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అంటే ఎంఎస్ ఆఫీస్ అని ఇలాంటివి ఉంటాయి చూసారా, సో అవి వస్తే సరిపోతుంది. తర్వాత 30 years వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే మీకు టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్స్ అయితే ఉంటుంది సూపరింటెండెంట్ పోస్ట్ కి అయితే. సో మీకు జస్ట్ టైపింగ్ నాలెడ్జ్ కూడా అయితే ఉండాలన్నమాట. తర్వాత జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే మీకు ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది, మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. సో మీకు ఇంకా ఎలాంటిది ఏం అవసరం లేదనమాట. ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ టైపింగ్ నాలెడ్జ్ కూడా అయితే మీకు ఉండాలి. సో టైపింగ్ వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో టైపింగ్ జస్ట్ మీకు కీబోర్డ్ మీద టైపింగ్ వస్తే సరిపోతుంది. మీకు 18 నుంచి 27 years వరకు అప్లై చేసుకోవచ్చు ఫర్ దిస్ జూనియర్ అసిస్టెంట్ జాబ్లు ఇవి. తర్వాత దీనికి కూడా మీకు 1 ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, ప్రిలిమినరీ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ అనేది. అది కూడా ఎంసీక్యూ బేస్డ్ మీద అయితే ఉంటుంది. దాని తర్వాత మీకు టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసేసి మిమ్మల్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ కి సంబంధించి అప్లికేషన్ ఫీజు అనేది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే మీరైతే ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే పే చేయక్కర్లేదు. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లికేషన్ ఫీజు 800 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆన్లైన్లో అయితే పే చేయాలి. సో ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ పేమెంట్ కూడా అయితే మీరు ఆన్లైన్లో పే చేసిన తర్వాత రిసిప్ట్ కూడా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే ఎగ్జామినేషన్లో మీకు ఎలాంటివి వస్తాయి అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది సిలబస్ కూడా. సో దీన్ని బట్టి మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు. సో కరెంట్ అఫైర్స్ అని చెప్పి, జనరల్ మెంటల్ ఎబిలిటీ అని చెప్పి, అర్థమెటికల్, లాజికల్, ఆల్జీబ్రా, తర్వాత జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లీష్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఇలాంటివి అయితే మీకు ఉండడం జరుగుతాయి. సో ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు నోటిఫికేషన్లో. సో మీరు ఇదంతా చెక్ చేసుకుని ఈ సిలబస్ ప్రకారం మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు. అదే జూనియర్ అసిస్టెంట్ జాబ్ కి అయితే మనకి ఇక్కడ జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, కంప్యూటర్ ఆపరేషన్ అని చెప్పి, తర్వాత కరెంట్ అఫైర్స్ అని చెప్పి ఇలా ఉంటాయి అనమాట జనరల్ క్వశ్చన్స్. సో అలా అయితే మీకు ఎంసీక్యూ క్వశ్చన్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతాయి. సో చాయిస్ ఉంటుంది, అంటే బిట్స్ రూపంలో ఉంటుంది. మీరైతే ఒక ఆన్సర్ అయితే మీరు టిక్ బబుల్ చేయాల్సి ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి టిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి మీరు ఇంగ్లీష్లో కూడా అయితే మీరు ఎగ్జామినేషన్ పేపర్ అనేది తెలుసుకుంటుంది అనమాట.
క్రైటీరియా ఫర్ షార్ట్ లిస్టింగ్ అండ్ ఫైనల్ సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్. సో ఫైనల్ సెలక్షన్ ఎలా చేస్తారంటే మనకి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ జాబ్లకి ఇక్కడ మార్క్స్ వైజ్గా అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో అంటే మీకు టైపింగ్ టెస్ట్ అనేది మీకు అది క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. సో దాన్ని బట్టి ఏమి ఉండదు, మీకు టైపింగ్ జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. సో మీకు మెరిట్ లిస్ట్ రావాలి టైపింగ్లో అని ఏమి ఉండదు. సో మీకు ఎగ్జామినేషన్ బట్టి మమ్మల్ని మెరిట్ లిస్ట్ ప్రకారం మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి సిటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఈ ఎగ్జామినేషన్స్ ఎక్కడ ఉంటాయని చెప్పేసి అయితే ఇచ్చారు. ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఇక్కడ ఇచ్చారు కదా. మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కావాలనుకున్నట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో అయితే సెంటర్ అయితే ఉండడం జరిగింది, ఎగ్జామినేషన్ సెంటర్ అది. సో మీరు ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇక్కడ రాయొచ్చు అనమాట. సో ఆంధ్ర తెలంగాణ వాళ్ళు లేదనుకున్నట్టయితే మీకు వేరే ఏదైనా ఉంటే మీ ఇష్టం ఉంటే అక్కడికి అయితే మీరు వెళ్ళొచ్చు, ఎగ్జామినేషన్ అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి మార్కింగ్ స్కీమ్ కూడా అయితే ఇచ్చారు, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో అప్లై చేయడానికి. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రం అయితే అప్లై చేయండి. సో ఎవరైతే ఇక్కడ మనకి అప్లై చేస్తున్నారో సో వాళ్ళు ఇక్కడ జనరల్ కండిషన్స్ కూడా ఇచ్చారు, కండిషన్స్ కూడా అయితే మీకు చదివి పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి 31 జనవరి 2025 దాకా అయితే మీకు టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ లోపల అయితే మీరు అప్లై చేసేసుకోండి, లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. సో లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేశారంటే మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేయడానికి కుదరదు అనమాట. సో త్వరగా అయితే మీరు అప్లై చేసుకోండి. ఎలాంటి ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, లేకపోతే డిగ్రీ పాస్ అయినా, బీటెక్ పాస్ అయినా వాళ్ళందరికీ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరూ మిస్ చేసుకోవద్దు. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లికేషన్ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు దాన్ని క్లిక్ చేసినట్లయితే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లై చేసుకోవడానికి డైరెక్ట్ గా. సో మీరు అది క్లిక్ చేసినట్లయితే మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీకైతే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని చెప్పి ఇక్కడ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ కి అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సిబిఎస్ఈ రిక్రూట్మెంట్ ఫర్ పోస్ట్ ఆఫ్ సూపరింటెండెంట్ అని చెప్పి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఉద్యోగాలకి. సో ఫస్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెష్ క్యాండిడేట్ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇలా రావడం జరుగుతుంది. సో కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఐ అగ్రీ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ రీడైరెక్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది పేజ్ అనేది. సో ఐ అగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ కి సంబంధించి మీరైతే అప్లై చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ అయితే ఫస్ట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో క్యాండిడేట్ నేమ్, మీ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఐడెంటిటీ టైప్, ఇక్కడ మనకి మీ ఓటర్ ఐడినా లేకపోతే పాస్పోర్ట్ లేకపోతే బ్యాంక్, రేషన్ కార్డ్, మీ ఐడెంటిటీ కార్డ్ ఏదో ఒకటి ఉంటుంది సార్. సో అది అయితే క్లిక్ చేయండి. తర్వాత ఐడెంటిటీ నెంబర్ ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అవి కూడా అయితే రావడం జరుగుతాయి. సో అవి కూడా అయితే మీరు ఎంటర్ చేయండి. ఓటర్ ఐడి అని పెట్టాను కాబట్టి ఓటర్ ఐడి నెంబర్ అయితే అడగడం జరుగుతుంది. సో అది ఎంటర్ చేసి ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్, మీకు డీటెయిల్స్ కూడా అయితే ఎంటర్ చేసి మీరైతే ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పాస్వర్డ్ అయితే మంచి స్ట్రాంగ్ గా ఉండేది చూసుకోండి. తర్వాత మీకు ఇక్కడ సెక్యూరిటీ పిన్ ఉంటుంది. సో అది అక్కడ మీకు అది కనిపిస్తే అది ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇలా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ నెంబర్ కూడా అయితే జనరేట్ అయితే అవడం జరుగుతుంది. సో ఆ అప్లికేషన్ నెంబర్ ని యూజ్ చేసుకొని మీరు ఇక్కడ హోమ్ పేజ్ లో అయితే అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ చేశారు కదా, క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీకు అక్కడ స్క్రీన్ సెక్యూరిటీ పిన్ ఉంటుంది. సో అది ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత సైన్ ఇన్ అయితే అయిపోవడం. ఇలా సైన్ ఇన్ అయిన తర్వాత మీరైతే అక్కడ వచ్చిన డీటెయిల్స్ అన్ని అయితే మీరు ఎంటర్ చేసి మీరైతే అప్లికేషన్ ఫీజు కూడా అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే పే చేయాలో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్, ఆల్ అదర్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అలాంటి అప్లికేషన్ ఫీజు పే చేయక్కర్లేదు. సో వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళైతే అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఆ అప్లికేషన్ ఫీజు రిసిప్ట్ కూడా చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫైనల్ గా సబ్మిట్ చేసేసిన తర్వాత సో ఇలా అయితే మీరు అప్లికేషన్ ఫామ్ కూడా అయితే మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా ఫైనల్ గా ఈజీగా ఆన్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ వెంటనే అప్లై చేయండి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్ ప్రాసెస్ అనేది. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకు ఇంకా అన్ని డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతాయి. సో ఈ వీడియోని మాత్రం ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా, మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్ కి షేర్ చేయండి, చాలా మందికి అయితే యూజ్ అవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.